షిరిడి సాయిబాబా మందిరాన్ని నిర్మించాను. 15 సంవత్సరాల పైనుంచి ఈ గుడి నెల్లూరు జిల్లా భక్తులందరికీ తెలుసు. 10 మంది కత్తులు కటార్లతో నన్ను బెదిరించి ఆ స్వాదాన అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చి ఇక్కడ గుడిని కూల్చేశాడు. సాయిబాబా మందిరం మళ్ళీ నిర్మించాలా, ఇక్కడ శివపార్వతులు ఉండేరు, వాళ్ళ ప్రతిష్ఠ చేయాలా, కలియుగ పురుషుడు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయాలా, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవతలు అందరూ ఉండేరు. వీళ్ళన్ని దేవతల్ని రేత్రి కూల్చేశాడు. నా పేరు కోవూరు శేషయ్య. నేను నెల్లూరు ఆదిత్యనగరంలో బాలసుబ్రహ్మణ్య పార్కు కాడే నాది ఒక టెంపుల్ ఉంది. షిరిడి సాయిబాబా మందిరాన్ని నిర్మించాను. 15 సంవత్సరాల పైనుంచి ఈ గుడి నెల్లూరు జిల్లా భక్తులందరికీ తెలుసు. భక్తులు ఇక్కడ కోరికలు తీర్తాయని ఒక కీ పెట్టుకొని కూడా జనాలు ఉండేరు. ఆ తర్వాత ఈ గుడి నిర్మాణం జరిగింది అనేది కొంతమంది వ్యక్తులు నా మీద లేనిపోని కేసులు పెట్టారు. అయినా కానీ అన్నిటికీ భరాంచి ఆ సాయినాథుడి కోసం నేను ఏదైనా పోరాడతానని అన్నిట్లో పోరాడితే ఈ లోపల మళ్ళీ కాటమిరెడ్డి కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి ఈ గుడిని డెవలప్ చేద్దామని ఎన్నో మాయ మాటలు చెప్పి తర్వాత ఇక్కడ పూజలు చేయాలన్నాడు. పూజలు చేసి జొన్నవాడు పూజారులు అందరికీ నేను తెలుసు, మీకు తెలుసు, ఇక్కడ ఉండే ప్రజలందరికీ తెలుసు. జొన్నవాడు పూజారులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తాను. నా గుళ్ళో మీరేందో పూజ కలిసి వెళ్తే కూడా పక్కన బారేసాను. సాక్షులు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి ముందు మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్లో అంబికానామ అమ్మాయి చేత ఒక తప్పుడు కేసు పెట్టించాడు. అక్కడి నుంచి మురళీకృష్ణ వార్ల కాడికి తీసుకొచ్చి అక్కడ బలవంతంగా టిఫిన్ పెట్టించాడు. నాకు టిఫిన్ వద్దు, ఏం వద్దనంటే అక్కడ కారులో నెట్టి ఎకరా మాలన అని లేనిపోయిన బూతు మాటలు మాట్లాడి అక్కడ కారు ఎక్కించుకొని అంబికా మస్తాన్ అని బాలానగర్ పోలీస్ స్టేషన్లోకి పంపించాడు. అక్కడి నుంచి నన్ను కారులోంచి నన్ను పంపిస్తా సార్ అంటే ఆయన నువ్వు ఆడకపోయేది నన్ను లేనిపోయిన మాటలు తిప్పి నెల్లూరులోని కారు అటు ఇటు తిప్పి బద్దివేలు నాకు తెలుసు, బద్దివేలు అక్షరాలు కూడా చూసా. అక్కడి నుంచి పౌరమాల అడవిలోకి తీసుకుపోయి నన్ను కిడ్నాప్ చేసి అక్కడ స్వాదాన అగ్రిమెంట్ మీద కొన్ని సంతకాలు పెట్టేసుకున్నాడు. 10 మంది కత్తులు కటార్లతో నన్ను బెదిరించి స్వాదాన అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేసుకున్నాడు. స్వాదాన అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేసుకొని ఆ తర్వాత వచ్చి ఇక్కడ గుడిని కూల్చేశాడు. విగ్రహాలు దానికి ముందే రేత్రి దొంగతనం చేశాడు. నా విగ్రహాలు నాకు కావాలా, ఇక్కడ మళ్ళీ గుడి నిర్మాణం జరగాలని, ఇక్కడ నెల్లూరు జిల్లా ప్రజలందరినీ వాళ్ళ ఆశీర్వాదంతో మళ్ళీ ఇక్కడ గుడి నిర్మించాలని కోరుతున్నాను. నా షిరిడి సాయిబాబా మందిరం మళ్ళీ నిర్మించాలా, ఇక్కడ శివపార్వతులు ఉండేరు, వాళ్ళ ప్రతిష్ఠ చేయాలా, కలియుగ పురుషుడు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయాలా, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవతలు అందరూ ఉండేరు. వీళ్ళన్ని దేవతల్ని రేత్రి కూల్చేశాడు. ఎత్తుకొని దొంగతనంగా శోధి చేశాడు. తర్వాత మళ్ళీ వచ్చి బాలానగర్లో కేసు పెట్టాను, ఫిర్యాదు చేశాను. తర్వాత సాంబశివ సార్ గారు వారు కుటుంబ అష్టాైశ్వర్య సౌభాగ్యాలు కలగాలని ఆయన మీద షేరింగ్ తీసుకొని కేసు కట్టాడు. అదే సంతోషం. నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తామన్నాడు. నాకేంటంటే ఇక్కడ గుడి నా విగ్రహాలు నాకు రావాలా, అది నేను బాలానగర్ సాంబశివ సార్ను కోరేది.